హాయ్ చైతన్య గారు. హలో మేడం. చైతన్య గారు, డయాబెటిక్ వల్ల ఇటు కళ్ళకి అటు నరాలకి ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందంటారు? కళ్ళకి నరాల ఎఫెక్ట్ మీరు చెప్తున్నారు షుగర్ వల్ల. కానీ నేను మీకు ఒకటి చెప్తాను. ఏదైతే బీపీ ఉంటుంది కదా, బీపీ ఒకటి షుగర్ ఒకటి అక్క చెల్లెలు. అంతేలేండి. అవునా కదా? ఒకటి వస్తే ఇంకోటి వస్తుంది. ఫస్ట్ ఏది వస్తుంది? మాక్సిమం జనాలకు ఫస్ట్ హై బ్లడ్ ప్రెషర్ వస్తుంది. దాని తర్వాత షుగర్ ఉందని వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ ఉన్నాకనే మనం చెక్ చేయించుకుంటాం కదా షుగర్ ఉందా లేదా అనేసి. అయితే అట్లా ఉంటది. కానీ ఇది రావచ్చు అది రావచ్చు, ఏది వస్తుంది ఇట్లా చెప్పడానికి రాదు. కానీ ఒకటి వస్తే ఇంకోటి వస్తుంది, అదొకటి మళ్ళీ చెక్ చేసుకుంటేనే తెలుస్తాయి. ఇట్లనే ఏమైందంటే మన దగ్గర ఇది దిల్సుఖ్ నగర్ నుంచి ఒకరు వచ్చిండ్రు. మీరు చెప్తే మీకు అమ్మ ఇట్లా కూడా ఉంటుందా అనేసి అనిపిస్తుంది. షుగర్ వ్యాధి వల్ల అది ఒక మెయిన్ కాజ్ మొత్తం లోకంలా కంటి చూపు పోవడానికి. గుడ్డి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళలో ఎంతో మందికి ఆ గుడ్డితనం రావడానికి కారణం షుగర్ వ్యాధి ఉండొచ్చు. ఎట్లా? డయాబెటిక్ రెటినోపతి మీరు వినుంటారు. అయితే ఏమవుతుందంటే ఏదైతే మన కళ్ళల్లో ఇది రెటినా ఏదైతే ఉంటది కదా, దాంట్లో రక్తనాళాలు చిన్న చిన్నగా ఉంటాయి. చిన్న చిన్నగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ దిల్సుఖ్ నగర్ నుంచి ఒక పేషెంట్ వచ్చి మనకు వచ్చి ఏమన్నారు తెలుసా మీకు? అరికాల్లో నాకు స్పర్శ ఉంటలేదు సార్, సూది తీసుకొని గుచ్చినా ఏమైతలేదు, పెయిన్ తెలియట్లే, పెయిన్ తెలుస్తలేదు. మళ్ళా నాకు ఇట్లా ఏదైనా రోడ్ మీద పోతున్నా నేను, సడన్ గా ఇప్పుడు మనం కళ్ళు ఇట్లా కొద్దిగా సగం మూసుకున్నాం అనుకోండి, ఇట్లా లైన్లు కనిపిస్తాయా? అవును, ఐడియా ఉందా? అవునండి. ఫ్లటర్స్ ఇట్లా మెల్లగా దిగుతాయి. మళ్ళా మనం జర పైకి అవి కనిపిస్తున్నాయి. అవి కనిపించినప్పుడు నాకు చక్కెర వస్తుంది. మళ్ళా ఈ చక్కెర కూడా ఎట్లా ఉంటుందంటే చక్కెర ఇట్లా వస్తుంది కదా, మళ్ళా నేను కళ్ళు మూసుకుంటే చక్కెర పోతుంది. కానీ ఆ ఫ్లట్టర్లు కనిపిస్తున్నాయి నాకు. మరి సడన్ గా అట్లా వస్తే కళ్ళు తిరిగి సడన్ గా రోడ్ మీద పోయేటప్పుడు మళ్ళా ఇప్పుడు నేను కళ్ళు మూసుకొని బండి ఎట్లా నడపాలి అనేసి పక్క కాపుకుంటా జర సేపు మళ్ళా తగ్గుతాయి. పోయి ఐ డాక్టర్ కి చూపించుకున్నా, మీ రెటీనా ఎఫెక్ట్ అవుతుంది షుగర్ వ్యాధి వల్ల అని చెప్పిర్రు. ఆయన రెటీనా ఎఫెక్ట్ అయిపోయింది ఆయనది షుగర్ వ్యాధి వల్ల. ఆయన షుగర్ ర్యాండమ్ ఇట్లా చెక్ చేస్తే 300 చిల్లర మినిమం ఉంటుంది ఆయనకు. మళ్ళా అక్కడికి ఆగలేదు కథ. అరికాల్లో ఇట్లా ఏమైనా తీసుకొని గుస్తే కూడా అనిపిస్తలేదు కదా, పడుకుంటే ఆటోమేటిక్ ఏమో గుచ్చినట్టు ఫీలింగ్ వస్తుంది ఆయనకు. ఏందంటే నిల్చోలేడు. కానీ ఒకటి ఉంది, ఈ పేషెంట్కి మనం డీటెయిల్గా కేసు తీసుకున్నప్పుడు మనకు ఏం తెలిసింది అంటే ప్రాపర్టీ విషయంలో వీళ్ళ అన్న ఈయనకు మోసం చేసిండు. సరే ఆయన చేసిండు సరే, అదే దాంట్లో ఈయనకు ఆల్కహాల్ ఫుల్ అలవాటు అయిపోయింది. ఇంకా కొందరికి అపోహ ఉంటుంది బ్రాండీ తాగితే షుగర్ తగ్గుతుంది అనేసి. అది కూడా అపోహలో జనాలు ఏమో వైన్ షాప్లకు వెళ్ళి అది కొనేసి తాగుతున్నారు. జనాలకు ఏం తెలియదు అంటే షుగర్ వ్యాధి పెరుగుతుంది ఆల్కహాల్కి, అది ఏ ఆల్కహాల్ ఉన్నా సరే. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది చైతన్య గారు. మేము అన్ని తాగుతాం, మాకేం రావు, ఏం తాగని వాళ్ళకి అన్ని వస్తాయి అన్నది ఎక్కువ ఫ్యాషన్. ఏం రాదు అని ఇప్పుడు ఈ పేషెంట్దే నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తా. నేను తాగితే కూడా బ్రాండీ తాగుతా, ఎందుకంటే దానివల్ల షుగర్ తగ్గుతుంది అని పేషెంట్ అంటుంది మనకు. అయితే ఇట్లా అపోహలో చాలా మంది ఉన్నారు తెలుసా మీకు. మళ్ళా దాని తర్వాత ఏంది అంటే చక్కర్లు వస్తున్నాయి, ఇట్లా ఫ్లటర్లు అనిపిస్తున్నాయి, గుచ్చితే అర్థమైతలేదు, పడుకున్న తర్వాత ఆటోమేటిక్ గుచ్చినట్టు ఫీలింగ్ వస్తుంది, ఫ్యాన్ గాలి తగిలి. పెరిఫరల్ న్యూరోపతి అంటారు. ఇది కూడా షుగర్ వ్యాధి వల్ల అయింది. ఇన్ని డ్యామేజ్లు అవుతాయి పేషెంట్. ఈ పేషెంట్కి ఒకటి మనం చెప్పినాం, ఆల్కహాల్ వల్ల ఎట్లయినా ప్రమాదం ఉంటుంది. ఇది అసలు అందరికీ చెప్తున్నా, చాలా మంది ఇట్లా అనుకొని తీసుకుంటున్నారు ఆల్కహాల్లో కూడా మళ్ళీ స్పెసిఫికలీ బ్రాండీ దేనికి షుగర్ వ్యాధి తగ్గుతుంది అనేసి చాలా మంది పేషెంట్లు వచ్చి చెప్తారు మనకు. అయితే అది అస్సలు తీసుకోవద్దు, అదే కాదు ఏది తీసుకోవద్దు ఆల్కహాల్. అయితే ఇట్లా ఆల్కహాల్ అలవాటు ఉంటే కూడా షుగర్ వ్యాధి ఇంకా పెరుగుతుంది. ఈ పేషెంట్ మనకు ఇట్లా అన్నయ్య దోకబాజ్ చేసిండు అనేసి చెప్పిండు. దాని తర్వాత ఈయన ఆల్కహాల్ కూడా అలవాటు, దాంతో షుగర్ పెరిగింది. అయితే ఇంకోటి మనం అడిగినాం, ఇష్టంగా ఏం తింటారు అనేసి అడిగినాం. అయితే ఏమన్నారు తెలుసా మీకు? కాకరకాయ పెరుగు కలుపుకొని తింటా.
చేది వస్తువులు ఇష్టం ఈయనకు. ఎంతమందికి చేది వస్తువులు ఇష్టం ఉంటాయి? చాలా తక్కువ మందికి ఉంటాయి. నాకు చేదివే ఎక్కువ ఇష్టం, ఏది చేది ఉంటే అది తినాలనిపిస్తుంది నాకు అనేసి అన్నారు. అయితే ఏంటంటే హోమియోపతిలా మనం ఇట్లా స్పెసిఫిక్గా అన్నీ చూస్తాం. అయితే ఇది కూడా జర పెక్యులియర్ అన్కామన్ కదా, ఇది కూడా మనం కన్సిడరేషన్లో తీసుకుంటాం. మనం ఇచ్చే మందులు రెటినోపతికి పనిచేస్తాయి, మళ్ళీ దాని తర్వాత న్యూరోపతికి పనిచేస్తాయి, షుగర్ వ్యాధికి కూడా పనిచేస్తాయి. ఈ పేషెంట్కి మన దగ్గర వాడిన ఫస్ట్ 6-8 monthsలో రెటినోపతి ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. దాని తర్వాత అదే టైంలో ఈ న్యూరోపతి ప్రాబ్లమ్, స్పర్శ లేకపోవడం, నడుస్తే చెప్పులు కాళ్ళలోకెళ్ళి స్లిప్ అయిపోవడం, అవన్నీ కూడా తగ్గిపోయినాయి. మళ్ళా దాని తర్వాత షుగర్ వ్యాధి తగ్గడానికి మాత్రం 2 ఏళ్ళు పడ్డది. మన మందులు వాడడం వల్ల ఆయనకు ఉన్న ఆల్కహాల్ ఎడిక్షన్ కూడా వెళ్ళిపోయింది. అయితే షుగర్ వ్యాధి వల్ల మనిషి ఇట్లా మీరు అన్నారు చూడండి, ఏమైతుంది షుగర్ వ్యాధికి, తాగండి, తినండి, అన్నీ చేయండి అనేసి అంటారు కదా, అట్లా ఉండదు. అసలు షుగర్ వ్యాధి ఉన్నా లేకున్నా తాగితే మనిషి పోతాడు. ఎందుకంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు బండ్లల్లో ఆల్కహాల్ కలుపుతున్నారు తెలుసా మీకు? ఏదైతే బండిలు తిరుగుతున్నాయి కదా రోడ్డు మీద, దాంట్లో ఆల్కహాల్ కలుపుతున్నారు. 20% ఇథనాల్ కలుపుతున్నారు ఇప్పుడు బండిలో. దాని వల్ల బండిలో ఏదైతే మెయిన్ ఇంజన్ పార్ట్లు ఉంటాయి, స్టీల్లతోటి ఐరన్లతోటి తయారైతాయి కదా, అవే గలాయించిపోతున్నాయి ఆ ఆల్కహాల్ కలపడం వల్ల. మనది ఐరన్ బాడీ కాదు, స్టీల్ బాడీ కాదు కదా, మనం ఐరన్ మ్యాన్ అయితే కాదు కదా. ఐరన్ గలాయించిపోయినప్పుడు మన బాడీ ఎంత ఉంటది చెప్పండి మీరు, అవునా కదా? లివర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అరే కిడ్నీలే పోతాయి, డయాబెటిక్ నెఫ్రోపతి అనేసి అంటారు కదా, అవునండి, అవునా కదా? మళ్ళీ ఏమైతుంది చెప్పండి మీరు? ఇట్లా చాలా లైట్ తీసుకుంటారు చాలా మంది డయాబెటిక్. ఏముంటది, పోతే పోతాం. అరే మీరు పోతే మీరు ఏం తీసుకపోరు, కానీ మీ పిల్లలు బాధపడతారా లేదా? జెనెటిక్ కూడా ఉంటుంది. అరే జెనెటిక్, అరే అందరికీ ఉంది పోయి జెనెటిక్. ఫ్యామిలీ కాదు, ఇండియా మొత్తం డయాబెటికే, అవునా కదా? అయితే అది రాకుండా మనం చేసుకోవచ్చు. జెనెటిక్ అంటే నేను చెప్పే అర్థం ఏంది అంటే, ఇండియా మొత్తం డయాబెటిక్ అంటే ఇండియా మొత్తం డయాబెటిక్ అంటే అందరి ఇంట్లో ఉంది ఆ జీన్, అది నేను అంటున్నా. అయితే ఏందంటే మీరు పోతే పోతారు, పిల్లలు ప్రైవేట్ మంచి ఇంటర్నేషనల్ స్కూల్కి పోయే పిల్లలు మళ్ళీ గవర్నమెంట్ స్కూల్కి పోతారా లేదా? అవునా కదా? బట్టలు కొనుక్కోవడానికి కూడా పైసలు ఉండవు ఎన్నోసార్లు. సంపాదించేటోడు ఒక్కడే ఉంటాడు, తినేటోడు 10 మంది ఉంటారు, అవునా కదా? వాళ్ళు ఆ కేర్ తీసుకోవాలి. మళ్ళీ దాని తర్వాత మెయిన్ ఏంటంటే నిద్ర టైంకి ఉండాలి మనిషికి. డయాబెటీస్ ఉంటే కూడా కంట్రోల్లో రావడానికి హెల్ప్ఫుల్ అవుతుంది అది. ఒక 8 గంటలు పడుకోండి. కొందరు ఏమంటారు 24 గంటల్లో నేను 25 గంటలు పని చేస్తా అనేసి అంటారు. ఏం చేసుకుంటారు అట్లా చేసి, అవునా కదా? ఆయన పనే అయిపోతుంది మొత్తానికి. అయితే అట్లా చేయకండి, జర రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ చేయండి, ఆల్కహాల్ అవాయిడ్ చేయండి, స్ట్రెస్ ఎక్కువ పట్టించుకోకండి, అవునా కదా? ఇట్లా చేస్తే చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. సో మరి ఎలాంటి హోమ్ రెమెడీ సజెస్ట్ చేస్తారు చేతన్ గారు? నేనేం చెప్తా అంటే, ఈ ఆల్కహాల్ తాగే బదులు నేను ఒకటి చెప్తా, అది తాగండి. అది తాగితే మనకు నరాల నొప్పుల్లో మార్పు కనిపిస్తుంది, షుగర్ వ్యాధిలో మార్పు కనిపిస్తుంది, రెటినోపతిలో కూడా మనకు కొద్దిగా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఇప్పుడు ఇది తాగంగానే మొత్తం మాయమైపోతుంది షుగర్ అంటలే, మనం ఏమంటున్నాం జర హెల్ప్ఫుల్ ఉంటుంది. దాంతో పాటు హోమియోపతి మందులు వాడండి, మంచిగా షుగర్ వ్యాధి కంట్రోల్ చేయడానికి మనకు హెల్ప్ అవుతుంది. షుగర్ వ్యాధి వల్ల ఏదైతే నరాల నొప్పులు అవుతాయి అవి తగ్గడానికి ఇది హోమ్ రెమెడీ హెల్ప్ చేస్తుంది. హోమియోపతి మందు పూర్తిగా తగ్గిస్తుంది. ఇప్పుడు నరాల నొప్పి షుగర్ వ్యాధికి ఏంది మందు అంటే వైట్ టీ. నేను చెప్పినా మీకు ఇంతకుముందు, వైట్ టీలో మీరు 2 మిరియాల గింజలు, కొంచెం ఒక చిటుక పసుపు 2 దంచుకొని వేయండి, వేసి అది తాగండి. ఇది ఆల్కహాల్ చేదుగా ఉంటుంది తాగడానికి కదా, ఇది చేదుగా కూడా ఉండదు, మీకు కొద్దిగా టేస్టీ కూడా ఉంటుంది, మీ హెల్త్కి కూడా మంచిగా ఉంటుంది. నరాల నొప్పులు, స్పర్శ లేకపోవడం, తిమ్మిర్లు, మంటలు, మళ్ళీ ఈ ఫ్లటర్లు రావడం డయాబెటీస్ వల్ల, ఇవన్నీ తగ్గించడానికి ఈ ఒక వైట్ టీ, పసుపు ప్లస్ మిరియాలు హెల్ప్ చేస్తాయి. సో ఒకటే హోమియోపతి మందుతో 3 రకాలు మనకు తెలియకుండా వచ్చిన డిసీజెస్ ని కంట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. థ్యాంక్ యూ.